హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఉల్లిబొందు కర్రీ. వీటిని ఉల్లికాడలని కూడా అంటారు. దీనిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలా చేయాలో చూసేద్దాం పండి. ఇప్పుడు వీటి ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఫేవరెట్ రెసిపీ ఏందో కామెంట్ చేసి చెప్పండి, మేము తప్పకుండా పోస్ట్ చేస్తాము. మా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి, మేము ఎన్నో రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఉల్లిబొందుని వాటర్లో బాగా వాష్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి దాంట్లో వేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిబొందుని వాటర్లో మంచిగా వాష్ చేయాలి, ఎందుకంటే దానిపైన ఉన్న బ్యాక్టీరియా మరియు మట్టి అంతా వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ మరియు పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఇందులోకి సపరేట్గా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే వీటిని వాటర్లో కడిగాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేటివి ఊరుతాయి. ఈ కర్రీ మొత్తం ఉడకడానికి ఇందులో ఉన్న వాటర్ మాత్రమే సరిపోతాయి. ఇందులోకి మనకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోతాయి. అప్పుడు మనకి కర్రీ రెడీ అయినట్టు అర్థం. వీడియోలో కనిపిస్తున్న విధంగా మీ కర్రీ రెడీ అయితే కర్రీ రెడీ అయినట్టుగా అర్థమవుతుంది. ఈ కర్రీని మనము జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ అన్నంలో కూడా తినొచ్చు. ఈ వీడియోలో కనిపించిన విధంగా మనం యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ చేస్తే కర్రీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఫైనలీ ద కర్రీ is ready. Thanks for watching this video. Like, share and subscribe our channel. Thanks for watching this video.